కొట్టగిరి దగ్గర నీలగిరి పర్వతాల మధ్య మబ్బులోతో కప్పబడి ఉండే ఒక చిన్న గ్రామం ఉండేది. పచ్చని వరి పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, మేఘాలను తాకే కొండలు. ఈ అందమైన ప్రకృతి మధ్యలో ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా కనిపించేది. గ్రామం మధ్యలే ఒక నిశ్శబ్దమైన సరస్సు, దాని పక్కనే ఒక పాత దేవాలయం కాలాన్ని చూసినట్లు నిశ్శబ్దంగా నిలిచేది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ గ్రామం చాలా అందంగా, చాలా శాంతంగా అనిపించేది. కానీ కొంచెం ఎక్కువగానే పర్ఫెక్ట్గా కనిపించేది. ఒకరోజు కందస్వామి అనే ఓ దొంగ అక్కడికి చేరుకున్నాడు. అతను రోడ్ల మీద ప్రయాణికులను దోచుకునేవాడు. అప్పుడప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి దొంగతనాలు కూడా చేసేవాడు. ఈ గ్రామం అందం చూసి అతనికి ఆశ కలిగింది. అది ఆనందం కాదు, అది లోభం. అతను అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపటికి ట్రంపు బాబు అనే వ్యక్తిని కలిశాడు. ఆయన చాలా స్నేహంగా మాట్లాడాడు. ఇద్దరూ కలిసి గ్రామాన్ని గమనిస్తూ ఒక ప్లాన్ వేసుకున్నారు. అప్పుడు కందస్వామి ఒక అమ్మాయిని గమనించాడు. ఆమె పేరు మీనాక్షి. ఆమె చాలా అందంగా ఉండేది. కాని అంతకంటే గొప్పది ఆమె మనసు. ఆమె ఒక ఆయుర్వేద వైద్యురాల. పేదవారికి ఉచితంగా చికిత్స చేస్తూ అందరికీ సహాయం చేసేది. ఆమె గ్రామం చివర ఒక పెద్ద పాత ఇంట్లో ఒంటరిగా ఉండేది. కందస్వామికి అది సరైన లక్ష్యంగా కనిపించింది. కొన్ని రోజుల ప్లానింగ్ తర్వాత మీనాక్షి ఇంట్లో దొంగతనం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ రాత్రి వచ్చింది, అర్ధరాత్రి. గ్రామం అంతా నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లోకి ప్రవేశించారు. గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. బయటకు రావడం సులభం కాదు. కందస్వామి కిటికీ దగ్గర చూశారు. మీనాక్షి ప్రశాంతంగా నిద్రపోతుంది. అన్నీ సరిగానే ఉన్నట్లు అనిపించింది. కాని అతను వెనక్కి తిరిగిన వెంటనే అతను గడ్డ కత్తిపోయాడు. ట్రంపు బాబు కనిపించలేదు. అక్కడ నిలబడి ఉన్నది తలలేని ఒక శరీరం. అది మీనాక్షి శరీరం. చేతిలో దొంగతనానికి అవసరమైన పరికరాలు పట్టుకుని అతని గుండె ఆగిపోయినట్టయింది. శ్వాస ఆగిపోయింది. మరుసటి రోజు ఎండలో అతను లేచాడు. గ్రామంలో తిరుగుతుంటే ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపించింది. చూసిన మనుషులు, విన్న మాటలు ఏదీ నిజం అనిపించలేదు. చివరికి ఒక శ్మశానానికి చేరుకున్నారు. అక్కడ చూసిన దృశ్యం అతని ప్రాణాలు తీసేసింది. అక్కడ ఉన్న ఫోటోలు అతను చూసిన వాళ్లే. ట్రంపు బాబు, మీనాక్షి, గ్రామం మొత్తం. కాని వాళ్ళు అందరూ 100 ఏళ్ల క్రితమే చనిపోయారు. కందస్వామి బయటకు వెళ్ళడానికి చాలా ప్రయత్నించాడు. మళ్ళీ కాని ప్రతిసారి అదే గ్రామానికి తిరిగి వచ్చేవాడు. అదే సంఘటనలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. ఆ గ్రామం అతన్ని వదిలిపెట్టలేదు. చివరికి కందస్వామి అక్కడే చిక్కుకుపోయాడు. జీవించిన మనిషి, చనిపోయిన వాళ్ల మధ్య. కొన్ని రోజుల తర్వాత అతను భయపడటం మానేశాడు. ఆత్మలతో కలిసి తినడం, నవ్వడం, వాళ్లతోనే జీవించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కందస్వామి కూడా ఆ గ్రామంలో ఒక భాగమే.